వదినా, అన్నయ్య వచ్చాక మీరు ఆవేశంగా కాకుండా ఆలోచించి మాట్లాడండి. అన్నయ్య చెప్పేది ఒక్కసారి విని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మీరిప్పుడు విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళినా 6 నెలలు మీ ఇద్దరిని కలిసి ఉండమనే చెప్తారు. అలా మీరిప్పుడు 6 నెలలు కలిసి ఉండండి. మీ పెళ్లిని కాపాడుకోవడానికి ఇంకొకసారి ట్రై చేయండి. చెప్పు కౌశికి, ఏం చేద్దాం? ప్రాణంగా ప్రేమించుకున్న మనం ఇలా విడాకులు తీసుకునేదాకా ఎలా వచ్చాము, ఎప్పుడొచ్చాం కౌశికి? ఒకసారి నీ కళ్ళు తెరిచి నీ పంతం దాటొచ్చి చూడు. నిజమేంటో నీకు కనిపిస్తుంది, నేనేంటో నీకు అర్థం అవుతుంది. మన కథ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవాలా, లేదా మన కథకి అర్థవంతమైన ముగింపు ఇవ్వలేమా? ఒక్కసారి నమ్మి చేయి పట్టుకున్నందుకు నాకు నా కూతురికి ఆయన ఇచ్చిన బహుమతి చాలు. మళ్ళీ నమ్మి చెయ్యి పట్టుకునే ధైర్యం, ఓపిక రెండూ నాకు లేవు. తప్పుగా మాట్లాడుతున్నావు కౌశికి. నిజాలు మాట్లాడుతున్నాను. అయినా నేను నా కూతురు ఇన్నిసార్లు వద్దు వద్దు అంటున్నా మళ్ళీ మళ్ళీ రావడం నీకెలా ఉందో కానీ వచ్చినప్పుడల్లా వద్దని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది.